నా చేతితో బిర్యానీ చేసా, ఎలా ఉంది? మసాలా కొంచెం ఎక్కువైంది, ముక్క సరిగ్గా ఉడకలేదు, రైస్ అసలు క్వాలిటీయే లేదు. పాపంలో ఆకలితో ఉన్నాను, ఇంట్లోకి పిలిచి బిర్యానీ పెడితే నా బిర్యానీకి వంకలు పెడతావురా? బయటికి పోరా ముస్టాడా. రోజు ఇలా వాకింగ్ చేయాలరా, హెల్త్ కి మంచిది. ఇంకెన్ని రోజులు నడుచుకుంటూ వెళ్తారా? దర్జాగా అలా కాలని కొనుక్కోండి. ఆ కార్ రేట్ ఎంత ఉండిద్దిరా? 10 లక్షలు ఉంటుంది మావా. రోజు వాకింగ్ చేయాలి మావా, హెల్త్ కి మంచిది. ఇంకెన్ని రోజులు నడుచుకుంటూ వెళ్తారా? నాలాగా బైక్ అయినా కొనుక్కోండి. ఆ బైక్ రేట్ ఎంత ఉండిద్దిరా? ₹1,00,000 ఉండిద్దిరా. రోజు వాకింగ్ చేయాలి మావా, హెల్త్ కి మంచిది. ఇంకా ఎన్ని రోజులు నడుచుకుంటూ వెళ్తారా? అట్లీస్ట్ నాలా సైకిల్ అన్నా కొనుక్కొని. ఆ సైకిల్ రేట్ ఎంత ఉండిద్దిరా? 5,000 ఉండిద్దిరా. రోజు వాకింగ్ చేయాలి. సార్ ఆల్మోస్ట్ అందరూ సైన్ పెట్టేశారు. ఇంకొక అరగంటలో అప్లికేషన్ సార్ సబ్మిట్ చేస్తాను. ఓకే సార్, ఓకే. ఈ వర్క్ అవగానే ఈవినింగ్ వచ్చి మిమ్మల్ని కలుస్తాను సార్. ఓకే సార్, తప్పకుండా, షూర్. సరే సార్, సరే సార్. సార్, వాళ్ళందరికీ పెన్లిచ్చి నాకెందుకు సార్ వేలుముద్రేసే డబ్బా ఇచ్చారు? నా బట్టలు చూసి వీడు పేదోడు ఏలుముద్రగాడు అనుకున్నారు కదూ. అయినా ఒకడి బట్టల్ని చూసి వీడు ఇలాంటి వాడని ఎలా చెప్పగలరు సార్? వాడి మనసుని చూసి కదా చెప్పాలి. మనుషులందరినీ ఒకేలా చూడండి సార్, అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది. సారీ, నాదే తప్పు. ఇదిగోండి పెన్. మీరు చాలా బాగా మాట్లాడారు. యాక్చువల్లీ మీరు ఇంత చదువుకున్నారు అనుకోలేదు. నేను అసలు చదువుకోలేదు కానీ పెద్ద ఎలుముద్ర ఎత్తా. అరే మామ, ఇదిగోరా బండి, తొందరగా తీసుకెళ్ళిపోరా. అలాగేరా. అమ్మయ్య, బండి తిప్పేసా, త్వరగా ఎక్కు. అరే మావా, నేను ఆకలితో ఉన్న పేదవాళ్ళ కోసం ఒక యాప్ కనిపెట్టాను రా. నువ్వు సూపర్ రా. ఇంతకీ ఏ యాప్ రా? ఫ్రీ ఫుడ్ యాప్ రా. ఈ యాప్ తో తినడానికి కూడా తినలేని పేదలు ఫ్రీగా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. నువ్వు నిజంగానే సూపర్ రా. కానీ ఒక చిన్న సమస్య ఉందిరా. ఏ సమస్యరా? ఈ యాప్ ఆండ్రాయిడ్ యూజర్స్ కి సపోర్ట్ చేయదురా, ఓన్లీ ఐఫోన్ యూజర్స్ కి మాత్రమే. అది కూడా 17 Pro Max ఫోన్ కే. ఏంట్రా, తింటా గతి లేనోడు తినాలంటే ఐఫోన్ 17 Pro Max కొనుక్కోవాలా? ఎస్. అరే మావా, ఈ యాప్ బయటికి వెళ్ళక ముందు వీడిని చంపేద్దాం రా. ఏంట్రా మామా అర్జెంట్ గా మనలో? ఏం లేదురా, కొంచెం మూడు బాగాలేదు, మీతో ఉంటే హ్యాపీగా ఉంటారని. కరెక్ట్గా చెప్పారా, మేము ఉండండి నీకు. అవునా, నీ లవ్ బ్రేకప్ అయిందని విన్నా, నిజమేనా? అసలు ఎలా అయిందిరా బ్రేకప్? వేరే వాళ్ళతో కలిసి చీట్ చేసి. అవన్నీ ఎందుకులే, ఇప్పుడు పాటలు పెడతారా, మంచిగా వినుకుంటూ వెళ్దాం. ఈ పాట బాగాలేదురా. అయినా నీకు ముందు నుంచే చెప్తున్నావు, ఆ అమ్మాయి మంచిది కదా, నువ్వే మా మాట వినలేదు. వేరే ఉంటే చచ్చిపడి తెలుసా? నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోమకరా. సర్లేరా, లోలో ఫీలింగ్స్ మాత్రం చచ్చిపోతారేంటి? వాడు ఇప్పుడు చెప్పారా చచ్చిపోతానని? నువ్వు ఏదో చెప్పరా. కానీ లైఫ్ లేదు కదా, నీ ఇష్టం లేదు. నా కొడకని ఎంత చూస్తాను రా. నా అంతు చేస్తాను నేను. ఎవరో గొడవ పడుతున్నారా, పదరా వెళ్ళి ఆపుదాం. మనకెందుకు లేరా, ఇలా అందరూ మనకెందుకు అనుకోబట్టేరా సమాజం ఇలా తయారవుతుంది. నేను నీలా పిరికితనంతో ఆగిపోను, ధైర్యంగా వెళ్ళి వాళ్ళని ఆపుతా. ఆగండి బ్రో, ఎందుకు గొడవ పడుతున్నారా? వెళ్ళి ఆపరా. మనకెందుకు లేరా. అన్నా, నా 5th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇప్పుడు నేను 6th క్లాస్ కి వెళ్ళబోతున్నా. ఓ సూపర్, పెన్సిల్ కావాలి అంతేగా, ఇదిగో. ఏంటి పెన్సిల్ ఇస్తున్నావు? నేను నీకు చిన్నపిల్లల్లా కనిపిస్తున్నానా? పెన్నులు చూపించు. ఏంటి 5 రూపీస్ పెన్నులు ఇస్తున్నావు? కాస్ట్లీ పెన్నులు లేవా? బాల్ పాయింట్ పెన్నులు లేవా? జెల్ పెన్నులు లేవా? పార్కర్ పెన్నులు లేవా? హలో నువ్వు ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోయావురా, నువ్వు మళ్ళీ 5th క్లాస్ చదవాలి. అన్నా, ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోయా. పెన్నులు వద్దులే, పెన్సిల్లే చూపి. నటరాజ్ పెన్సిల్ చూపిస్తున్నావేంటి? అప్సరా లేదా? నీ అబ్బారే. ఏంట్రా మామ, నాకు పెట్టకుండా తినేస్తున్నావు? ఇదేనా రా మన ఫ్రెండ్షిప్? కొంచెం అన్నావు, నాకు సరిపోవా?
అంతేలేరా, ఇన్ని రోజులు నాకు కూడా నిజమైన ఫ్రెండ్స్ ఉన్నారనుకున్నా, కానీ ఎవరూ లేరని ఇవాళ్ళే తెలిసింది. మీలో ఎవరినైనా బాధ పెట్టుంటే నన్ను క్షమించండి రా. అరే మావా, పాపం రా, ఆడు మన ఫ్రెండే కదరా, ఆడికి కొంచెం పెట్టరా. సరేరా. అరే మామ ఇదిగోరా తినరా. అయ్యో, ఏమైంది బ్రో, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు బ్రో, అప్పట్లో ఇక్కడ ఒక సెంటు స్థలం 10,000కే వచ్చేసేది, కానీ ఇప్పుడు 1 కోటి రూపాయలకి పెరిగింది. ఆ రోజుల్లో నేను నా జల్సాల కోసం వృధాగా డబ్బులు ఖర్చు పెట్టేవాడిని. అదే డబ్బుతో 1 సెంటు స్థలం తీసుకుని ఉంటే ఈ పాటికి నేను కోటీశ్వరుని అయ్యేవాడిని. నేను చేసిన తప్పు మీరు మాత్రం చేయమాకండి. ఇప్పటి నుంచి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టండి. తప్పకుండా బ్రో. నేను కూడా రీసెంట్ గానే కొంత డబ్బు సేవ్ చేసి 1 సెంటు తీసుకున్నా. ఓ సూపర్ బ్రో. ఇంతకీ ఎక్కడ కొన్నావు బ్రో? ఫ్యాన్సీ షాప్ లో. పదండి, ఎవరు లేరు. ఏంటి అందరూ కాలేజ్ బంక్ కొడుతున్నారా? అసలు మీకు సిగ్గుందా? మీ పేరెంట్స్ లక్షల ఫీజులు కట్టేది మీరు ఇలా కాలేజీలు బంక్ కొట్టడానికా? మీరు ఆగండి సార్, ఇవాళ క్లాస్ బంక్ కొట్టారు, రేపు లవ్ రోడ్ల మీద తిరుగుతారు, ఎల్లుండి సార్ని కొడతారా? కొట్టని చూద్దాం. అది కాదండి, నువ్వు చాలా బాగా చదువుతావు కదా, నువ్వు కూడా క్లాస్ బంక్ కొడుతున్నావా? మీరందరూ రేపు మీ పేరెంట్స్ ని తీసుకుని కాలేజీకి రండి, అప్పుడు చెప్తా మీ సంగతి. ఎవరైనా తీసుకురాలేదో వాళ్ళకు ఉండదు కాలేజీలో ఎంట్రీ. అసలు ఇంతకీ నువ్వు ఎవర్రా? సార్ వాడు కూడా మాతో కలిసి బంగ్ కొడుతున్నాడు సార్. ఏదో తేడాగా ఉందేంటి? రేయ్ క్యాచ్ పట్టుకో. రేయ్ క్యాచ్ పట్టుకోవడం కూడా రాదా? చేతులు ఇలా పెట్టడం కదరా, లోపలికి బాల్ లాక్కుని ఇలా పట్టుకోవాలి. రే ఏంట్రా అలా నుంచున్నావు? అసలు నువ్వు నుంచున్న పొజిషన్, బ్యాట్ పట్టుకున్న పొజిషన్ 2 రాంగ్ తెలుసా? ఇటీ నేను చూపిస్తా. రే ఏం బౌలింగ్ రా అది, 4 ఇచ్చావు. బాల్ ఇలా స్వింగ్ చేస్తే బ్యాటింగ్ కాదు వికెట్స్ కి తగలాలి. చూపిస్తా చూడు. రే దమ్ముంటే ఇప్పుడు కొట్టరా. రే బాల్ వికెట్స్ చూసి కొట్టు. రే ఏం ఫీల్డింగ్ చేస్తున్నావు రా? ఎంత దూరం నుంచి అయినా వికెట్లకి గురి చూసేస్తే 3 వికెట్లు లెగిసిపోవాలి. అబ్బా రే అసలు నీకు బ్యాటింగ్ వచ్చా ఏంట్రా ఆడడం? బాల్ ఎంత స్పీడ్ గా వేసినా సరే ఒంటికి తగలకుండా ఆడాలరా. ఇటీ నేను చూపిస్తా. రే నువ్వు బాల్ వేయరా. రే నేను ఇంకా రెడీగా లేనురా, మళ్ళీ